కుంభమేళా ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మాఘ పూర్ణిమ సందర్భంగా ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా భక్తజన సంద్రమైంది. లక్షలాదిగా తరలివస్తున్న భక్తులతో త్రివేణి సంగమంలో ఘాట్లన్నీ కిక్కిరిసిపోయాయి. బుధవారం ఉదయం 6 గంటల వరకు 73 లక్షలకు పైగా ప్రజలు పుణ్యస్నానాలు చేశారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. దాంతో పాటే కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు పుణ్యస్నానాలు చేసేవారి సంఖ్య 46.25 కోట్లు దాటిందని ప్రకటించింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో బుధవారం నాడు అశేషంగా తరలివచ్చిన భక్తులు మాఘ పౌర్ణమి పుణ్యస్నానాలు ఆచరించారు. మాఘ పౌర్ణమి పుణ్యస్నానాల సందర్భంగా కుంభమేళా అధికారులు హెలికాప్టర్లో భక్తులపై పుష్పవర్షం కురిపించారు. ప్రస్తుతం త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు బారులు తీరారు. ఈ రోజు సుమారు 2 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. మహాకుంభమేళా ప్రారంభమైనది మొదలు ఇప్పటి వరకు 3 అమృత స్నానాలు పూర్తయ్యాయి. దీంతో తదుపరి పుణ్యస్నానం ఎప్పుడనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అదే ఈ రోజు జరిగిన మాఘ పూర్ణిమ పుణ్యస్నానం. గంగా, యమున, సరస్వతి నదుల పవిత్ర సంగమమైన త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేయటానికి ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు తరలివస్తుండగా నిన్నటి రోజు 11వ తేదీన ఈ భక్తజన సంద్రంలో అంబానీ కుటుంబం కూడా చేరింది. మంగళవారం మహాకుంభమేళాలో పాల్గొన్నారు. ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో ముఖేష్ అంబానీతో పాటు కుటుంబ సభ్యులు కూడా పుణ్యస్నానం ఆచరించారు. అరైల్లోని పార్మార్త్ త్రివేణి పుష్ప్లోప్ జరిగిన యజ్ఞంలో ఆయన కుటుంబంతో సహా పాల్గొన్నారు. తదుపరి పారిశుద్ధ్య కార్మికులు, పడవలు నడిపే వారికి లైఫ్ జాకెట్లు, స్వీట్లు, పళ్లు, హైజెక్ కిట్లతో పాటు బహుమతులను అంబానీ కుటుంబం అందించింది. ముఖేష్ అంబానీ తల్లి కోకిలాబేన్ అంబానీ, ఆకాష్ అంబానీ, అతని భార్య శ్లోకా మెహతాతో పాటు అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, చిన్న కోడలు రాధికా మార్చంట్ త్రివేణి సంగమంలో పవిత్ర ఆచారాలతో పాల్గొని పవిత్ర స్నానంతో పాటు దానం కూడా చేశారు. మాఘ పూర్ణిమ స్నానంతో నెల రోజుల దీక్షకు కల్పవాసీలు ముగింపు పలికారు. ఉదయం 6 గంటల వరకు 10 లక్షల మంది కల్పవాసీలు సహా 73.60 లక్షల మందికి పైగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. మాఘ పూర్ణిమ సందర్భంగా ప్రయాగ్రాజ్లోకి వాహనాల ప్రవేశాన్ని నిషేధించిన పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. వసంత పంచమి కంటే ఎక్కువగా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. రద్దీ నిర్వహణ క్లిష్టంగా ఉన్న ప్రదేశాలలో ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించినట్టు ప్రయాగ్రాజ్ ఏడీజీ భానుభాస్కర్ తెలిపారు. టోల్ ప్లాజాలు, పొరుగు జిల్లాల అధికారుల నుంచి కుంభమేళాకు వచ్చే వాహనాల సంఖ్యను సేకరించి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. మాఘ పూర్ణిమ పర్వదినం సందర్భంగా మంగళవారం నుంచి కొనసాగుతున్న భక్తుల రద్దీ బుధవారం నాటికి మరింత పెరిగిపోయింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఉత్తరప్రదేశ్ సర్కార్ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లక్నో నుంచి ఏర్పాట్లను, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. సొంత వాహనాలపై వస్తున్న వారు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, పార్కింగ్కు కేటాయించిన స్థలాలను మాత్రమే ఉపయోగించాలని మహాకుంభమేళా పరిపాలనా యంత్రాంగం భక్తులను అభ్యర్థించింది. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళా జాతరకు ఇప్పటి వరకు 46.25 కోట్ల మంది భక్తులు హాజరైనట్లు అధికారికంగా ప్రకటించారు. ఇది ఇవాల్టి కుంభమేళా ప్రత్యేక కార్యక్రమం.